అందరికీ చంద్రబాబు నాయుడు గారిని చూసేటప్పటికి రెండు కోణాలు కనబడతాయి. ఒకటి రాజకీయ దురంధరుడు, రాజకీయ చాణక్యుడు, ఓకే రైట్. రెండో పక్కన అతను అభివృద్ధి కాంక్షించేవాడు, అభివృద్ధికి చిరునామా అతను. ఎందుకంటే ఈ వయసులో కూడా ఒక 30-40 ఏళ్ళు ముందుకి ఏం జరగబోతుంది, అప్పుడు నా పరిస్థితులకు ఏ విధమైనటువంటి తీసుకురావాలని ఇప్పుడే ఆలోచిస్తాడు ఈయన. మీకు 1999, 2000 ఆ టైంలో ఆయన 2020 అంటే ఎవరు ఏం ఇప్పటికే దిక్కులేదు, ఇప్పుడు 2020 అంటాడు ఏంటి ఈయన అన్నారు. కానీ ఫలాలు ఏంటి ఈ రోజున మనం చూస్తున్నాం. ఇప్పుడేమో 2047 అన్నాడు ఈయన. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 2047కి మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యద్భుతంగా ముందుండాలనే ఒక ప్రణాళికతోటి సిస్టమేటిక్ గా వెళ్తున్నారు. ఎంతమంది ప్రజలు కోరుకున్నారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో ఓటేశారు. నమ్మకం ఉంది వాళ్ళకి, ఈ రోజు కాకపోయినా రేపైనా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడం విషయంలో ఎటువంటి ఆలోచన ఉండదు, అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తుందని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. నేనంటుందంటే ఈ రాజకీయ వాతావరణం కూడా చక్కగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నేను పదే చెప్తానండి, నాయకులకి కావచ్చు, అధికారానికి అది అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధి కావచ్చు, పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మన నాయకత్వానికి మనం బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. వాళ్ళు కష్టపడుతున్నారు, ఆ కష్టపడేటప్పుడు వాళ్ళకి మనం బలం కావాలి. అంతేగాని వాళ్ళకి లేనిపోని కొత్త తలపోట్లు తేకుండా అందరూ సహకరిస్తే మాత్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్.